ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్ కదా. అయితే నేను 100% చెప్తాను, అంటిల్ అన్లెస్ దట్స్ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈరోజు లేదు.